మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. లోక్సభ సీట్లను పెంచి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నాం, కానీ ఇండియా కూటమి నేతలు అడ్డుకోవడంతో బిల్లు ఆగిపోయిందని ఆయన అన్నారు. సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళల రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. కానీ గృహ నిర్బంధంలో ఉండడంతో ప్రస్తుతం అధ్యక్షుడు రామచంద్రరావు తన ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, బిల్లు వీగిపోవడం సంబంధించి మీరు ఏం చెప్తారు? బిల్లు మొత్తం కూడా విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్ కావాలనే మహిళలకు రిజర్వేషన్ రావద్దనే వీళ్ళు ఓటింగ్ అగేన్స్ట్ చేశారు. బయట మాత్రం మేము బిల్లుకు వ్యతిరేకం కాదు, మేము బిల్లు సపోర్ట్ చేస్తామని చెప్తూనే ఏదో దానికి ఒక కొండి పెట్టి డీలిమిటేషన్ వద్దు ఇప్పుడు అట్లా ఇట్లా అని చెప్పేసి దాన్ని ఓడించారు. ఇది మహిళా ఒక రిజర్వేషన్లకు మహిళలకు కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్ వ్యతిరేకం అనేది ఈరోజు స్పష్టమైంది. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మేము పెట్టినటువంటి బిల్లుకు సపోర్ట్ చేయాల్సి ఉండే. కానీ వాళ్ళు ఈ రకమైనటువంటి వైఖరితోని ఇప్పుడే కాదు, 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకోపోయిన వాళ్ళే ఓడించేది, బిల్ని వాళ్ళే దాన్ని రానియకపోయేది. ఇప్పుడు మోదీ గారు దాన్ని చట్టం తీసుకొస్తే దీనిలో ఒక సవరణ పెడితే ఆ సవరణ కూడా వ్యతిరేకించారంటే కాంగ్రెస్ పార్టీకు, కాంగ్రెస్ ఇండియా అలయన్స్కు చిత్తశుద్ధి లేదు కాబట్టే వాళ్ళు దాన్ని ఏదైతే నిన్న ఓటు వేయలేదు. ఇది మహిళలకు అన్యాయము. మహిళలకు వీరు ధిక్కర చేశారు, మహిళల్ని వాళ్ళు దగా చేశారు, మహిళలకు రావాల్సిన అధికారాన్ని రానియలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ బిల్లుకు వ్యతిరేకించిన నాయకుల దగ్గర మేము ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఒక సందర్భంగా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ తోటి బిల్లుతో సంబంధం లేకుండా మహిళల బిల్లు తీసుకొస్తే తాము అందరం కూడా మద్దతు తెలుపుతాం, 2023లోనూ కూడా తామందరం కూడా ఓటేశాము, ఎందుకు సపరేట్గా పెట్టకుండా బీజేపీ ఇలా వ్యూహాత్మకంగా వెళ్తుందని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వ్యూహం ఏం లేదు. 2029లో రావాలి రిజర్వేషన్ అంటే ఇప్పుడు దాంట్లో సవరణ జరగాలి. 2023లో జరిగినటువంటి ఒక ఏదైతే బిల్లు ఉందో దానికి సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తారనుకున్న వాళ్ళు చేయలేదు. ఎందుకంటే అప్పుడు మా నామరూపం చేశారు, ఇప్పుడు అసలైన స్వరూపాన్ని బయటపెట్టారు. ఈరోజు చేయకపోతే మనం 2029 మనం దీన్ని అమలు పరచలేము. వీళ్ళకి అమలు పరచొద్దనే దృష్టిలో ఉంది కాబట్టి దీన్ని ఆపారు. వాళ్ళు ఏదో విజయం సాధించారనుకుంటారు. మహిళలకు అన్యాయం చేస్తే విజయమా? మహిళలకు వాళ్ళ రాజాధికారం గుంజుకుంటే విజయమా? అది ఏందో వాళ్ళ మైండ్ సెట్ అర్థం కాదు. మహిళలకు అన్యాయం జరిగితే వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. ఇది వాళ్ళ మైండ్ సెట్. రాజ్యాంగం మీద దాడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పెట్టి ఉంటే తమందరం కూడా మద్దతు తెలిపేవాళ్ళం. అంటే రాజ్యాంగం మీద దాడి చేయాలనుకుంటే నిజమేనా సార్? రాజ్యాంగం దాడి అయింది, బిల్లు గతంలో పాస్ అయింది. ఇప్పుడు ఏంది దాంట్లో ఒకటే సవరణ. 2029లో ఈ యొక్క ప్రకారం రిజర్వేషన్ ఇద్దాము అని చెప్పి సవరణ ఉన్నది. మహిళా రిజర్వేషన్ పెంచాలి కాబట్టి 543 సీట్లు కూడా పెంచాలి. దానికి డీలిమిటేషన్ కావాలి. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కాదు. తర్వాత రాజ్యాంగాన్ని ఎక్కడ ఉల్లంఘిస్తున్నారు? అన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడే చేస్తారు కదా. 2020 చీనాతో ప్రమేయం లేకుండానే అధికారంలోకి వచ్చే విధంగా ఈ బిల్లు డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఇది పిచ్చి ఆలోచన. గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయి దాని మీద 50% ఉత్తరాది పెరుగుతుంది. గతంలో ఎన్ని సీట్లు 50% దక్షిణాది పెరుగుతుంది. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ? ఇప్పుడు గతంలో మీ బీజేపీ చేసిందా ఈ విభజన? వాళ్ళే చేశారు కదా. ఉత్తరాదికి ఉత్తరప్రదేశ్కి 85 సీట్లు ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా. మళ్ళీ ఈరోజు కేరళకి 20 సీట్లు ఉన్నాయి, మనకన్నా పాపులేషన్ తక్కువ ఉన్నది, మనకు మాత్రం 17 సీట్లు ఉన్నాయి. అది మాట్లాడరు రేవంత్ రెడ్డి. ఏదంటే ఉత్తరాది దక్షిణాది అన్నీ దేశ విభజన, యాంటీ నేషనల్ యాక్టివిటీ వీళ్ళది, దేశ వ్యతిరేక చర్యలు వీళ్ళవి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం కాకూడదనే గతంలో ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి కానీ దీన్ని పొడిగింపు చేశారు 20 సంవత్సరాల పాటు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తున్నారని కూడా నిన్న మాట్లాడారు సార్. వాజ్పేయిని సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓడించింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బిల్లే వాళ్ళే ఓడించుకున్నారు. వాళ్ళ ములాయం సింగ్ యాదవే, వాళ్ళ లాలూ ప్రసాద్ యాదవే చింపేశారు. వాళ్ళు తెచ్చారు, మేము తెచ్చినాము, మేము పాస్ చేసాం పార్లమెంట్లో, వాళ్ళు చేయలేకపోయారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకము. వాళ్ళకి కేవలం సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే వాళ్ళ కుటుంబ రాజకీయాలు ఉండాలి, వేరే సామాన్య మహిళలు రాజకీయాలు ఉండొద్దు ఆలోచన వాళ్ళ మైండ్ సెట్ అది. ఇప్పుడున్న 543 సీట్లలో
ఇవ్వకపోవడానికి అసలు ఏంటి బీజేపీకి ఏం అడ్డొస్తుందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు సార్. అడ్డైంది 70 కోట్ల జనాభానికి 540 సీట్లు, ఇప్పుడు 140 కోట్ల సీట్లు పెరగొద్దా? సీట్లు పెరగాలి కదా. సీట్లు పెరగకపోతే బీసీలకు ఎస్సీలకు ఎట్లా పెరుగుతాయి, మహిళలకు ఎట్లా పెరుగుతాయి? ఇంత కూడా ఆలోచన చేయకపోతే ఎట్లా? ఏదో బీజేపీ తెచ్చింది కాబట్టి అవి అపోజ్ చేయాలి అంతే. ప్రధానంగా కొన్ని లెక్కలు చెప్తున్నారు సార్. అంటే తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీ స్థానాలు ఉంటే ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. అప్పుడు అవి 120 అవుతాయి, ఇవి 26 అవుతాయి. అంటే ఆ తేడా అనేది కూడా ఇప్పుడు 63 ఉంటే అది రేపు 94 చేరుకుంటుంది. తేడా అనేది పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడం కాదా అని కూడా. ఈ కోడి లెక్కలు అక్కడ పెరుగుతాయి, ఇక్కడ పెరుగుతాయి. 50% అక్కడ 80 నుంచి 90 అవుతాయి, ఇక్కడ 17 నుంచి 27 అవుతాయి. ఏది ఎక్కడ అసలు వాళ్ళకి అసలు తలగా తోక లేక మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకునే ఒక వాళ్ళకు కొద్ది కూడా ఇంత జ్ఞానం లేదు. వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్న ప్రజలకు స్పష్టం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? బీజేపీ ఏం చేయబోతుంది? మేము అందరి కాంగ్రెస్ పార్టీలు కానీ ఏ నాయకులు అయితే ఆ ఉమెన్ బిల్ అడ్డుకున్నారో మేము వాళ్ళని కూడా అడ్డుకుంటాం. మహిళలను అంతా ప్రశ్నిస్తారు. మహిళల శాపం వాళ్ళ తగులుతుంది, మహిళల ఉసురు వాళ్ళ తగులుతుంది. ఈరోజు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని టార్గెట్ చేసి కొన్ని విమర్శలు చేశారు. అంటే పార్టీ పరంగా బీజేపీ ఇచ్చుకునే అవకాశం వాళ్ళకు ఉంది కదా, ఇదే 33% రిజర్వేషన్ వాళ్ళ పార్టీ ఎంపీ సీట్లో కానీ ఇచ్చుకోవచ్చు కదా అని అంటున్నారు. మా పార్టీలో ఇప్పుడు కూడా 33% మేము ఆఫీస్ బేరేజ్ ఇస్తున్నాం. మా పార్టీలో 33% మేము ఎగ్జిక్యూటివ్లు పెడుతున్నాం. మా పార్టీలో 33% మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం. వాళ్ళ పార్టీలు ఇస్తున్నారా? వాళ్ళ పార్టీలు ఎన్నికలే జరగదు. ఒక కుటుంబమే లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్, ఒక కుటుంబం నియమించిన వాడే లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్, అంతే ఉంటుంది. మా దగ్గర 33% రిజర్వేషన్ మా పార్టీలు ఇస్తున్నాము. మీ సీట్లు కూడా ఉమెన్లకే ఎక్కువ ఇస్తున్నాం. ఇక కేసీఆర్ కానీ వీళ్ళకి సరిగ్గా ఇవ్వట్లేదు మహిళలకు. చట్టసభల్లో మహిళల వాయిస్ను అడ్డుకునే లక్ష్యంగా ఈరోజు ఇండియా కూటమి నేతలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దీన్ని తాము తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిరసన వ్యక్తం చేస్తాము. ఇక రాబోయే రోజుల్లో మహిళల సాధికారత కోసం బీజేపీ కృషి చేస్తూనే ఉంటుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ. బీజేపీ ప్రభుత్వం